So AP Inter second year physics, 8 marks most important questions for public examinations 2024. So 8 marks questions మనము ఇంతకుముందు వీడియోలో 4 మార్క్స్ చాప్టర్ వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని డిస్కస్ చేసాం. ఇప్పుడు ఖచ్చితంగా గెస్ క్వశ్చన్స్ ఫర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2024 ఫర్ 8 మార్క్స్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్. So first one, waves chapter nunchi explain the formation of stationary waves in a stretched strings and hence deduce the laws of transverse waves in stretched string. Second question, what is Doppler effect? Obtain expression for the apparent frequency of sound heard when the source is in motion with respect to the observer at rest. Next, third question, explain the formation of stationary waves in an air column enclosed in open pipe. Derive the equations for the frequency of harmonics produced. How are stationary waves formed in closed pipe? Fourth question, it is a open pipe. How are stationary waves formed in closed pipes? Explain the various modes of vibrations and obtain the relations for their frequencies. ఇవి సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ వేవ్స్లోంచి వీటి నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈసారికి. నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ చూద్దాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీలో ఫస్ట్ వన్, ఇంపార్టెన్స్లో ఫస్ట్ వన్, స్టేట్ కిర్చాఫ్స్ లాస్ ఫర్ ఎలక్ట్రిక్ నెట్వర్క్. యూజింగ్ దీస్ లాస్ డెడ్యూస్ కండిషన్ ఫర్ బ్యాలెన్స్ ఇన్ ఏ Wheatstone bridge. Next second one, state the working principle of potentiometer. Explain with the help of circuit diagram how the EMF of two primary cells are compared using potentiometer. Comparison of EMF of two primary cells using potentiometer. సో నెక్స్ట్ వీటితో పాటు ఇంకో క్వశ్చన్ ఉంది, థర్డ్ క్వశ్చన్ కరెంట్ ఎలక్ట్రిసిటీలో. ఏంటి ఆ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సో డిటర్మైన్ యూజింగ్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. సో how do you determine the internal resistance of a given primary cell using potentiometer? అక్కడైతే కంపేరింగ్ ఈఎంఎఫ్ ఆఫ్ టూ ప్రైమరీ సెల్స్, ఇక్కడ డిటర్మినేషన్ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ గివెన్ ప్రైమరీ సెల్స్ యూజింగ్ పొటెన్షియోమీటర్. ఇవి రెండు సో మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇవి మొత్తం 3 క్వశ్చన్స్ నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తర్వాత వీటితో పాటు వీటికి అటాచ్డ్గా ప్రాబ్లమ్స్ కూడా తగిలియచ్చు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని చాప్టర్లలో మనం లిస్ట్ అవుట్ చేస్తాం తొందరలో. సో అవి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ న్యూక్లీ చాప్టర్ నుంచి మనకు అడిగేటువంటి అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ గెస్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ విత్ ద హెల్ప్ ఆఫ్ లేబుల్డ్ డయాగ్రామ్, న్యూక్లియర్ రియాక్టర్. నెక్స్ట్ రెండవది, వాట్ ఈజ్ రేడియో యాక్టివిటీ? స్టేట్ ద లా ఆఫ్ రేడియో యాక్టివ్ డికే. షో దట్ రేడియో యాక్టివ్ డికే ఈజ్ ఎక్స్పోనెన్షియల్ ఇన్ నేచర్. సో మళ్ళీ దీంతో పాటు ఏదైనా ఒక ప్రాబ్లం రావచ్చు. ఆ ప్రాబ్లం జనరల్గా వచ్చేసి ఏమొస్తుంది అంటే 1 మైక్రోగ్రామ్ కానీ లేదా 1 గ్రామ్ కానీ ఆఫ్ యురేనియం 90 to 235 ఈజ్ కంప్లీట్లీ డెస్ట్రాయిడ్ ఇన్ అన్ ఆటమ్ బాంబ్. హౌ మచ్ ఎనర్జీ విల్ బీ రిలీజ్డ్? ఈ ప్రాబ్లం దీనికి లింక్ తగిలిస్తూ ఉంటాడు. తర్వాత మనం చాప్టర్ వైజు ఏ చాప్టర్లో ఏ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్, అలాగే 4 మార్క్స్, అలాగే 8 మార్క్స్తో క్వశ్చన్ ఆన్సర్తో పాటు 8 మార్క్స్ ఏ ప్రాబ్లం తగిలించవచ్చు అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇవి 3 చాప్టర్స్లో మీరు 8 మార్క్స్ చదివితే 8 మార్క్స్ మనకు ఛాయిస్ ఉంటుంది, అయినా మిస్ కావు. సో ఇవి గెస్ క్వశ్చన్స్. ప్రిపేర్ వెల్, ఆల్ ద బెస్ట్.